ఈరోజు నేను నడవలేకపోతున్నానయ్యా. ఈ లోక యాత్రలో బహుబలహీనుడినైపోతున్నాను ప్రభువా. ఇగో నా చేయి పట్టి నీవు నన్ను నడిపిస్తే ఈ లోకంలో నేను నడవగలనయ్యా. నా చేయి పట్టి నడిపించు యేసయ్య అంటూ ఉదయకాల సమయం దేవుని అడుగుదామా? అందరము చప్పట్లు కొడుతూ సంతోషముతో నీతో నడవాలని వచ్చినాను, నన్ను నడిపించు యేసయ్య అంటూ అడుగుదామా? సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము 10 గంటలకు అలాగే సకాల 5:30కు లెన్ ప్రేయర్స్ మందిరంలో ఉంటే ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి ఒక వాగ్దానము కీర్తన 112:1 ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రియ కుమార కుమార్తె, ఈ లోకములో ఆనందించడానికి అనేకమైన వాటి కొరకు ప్రజలు పరిగెడుతుంటారు. కొంతమంది వినోదకరమైన కార్యక్రమాల కొరకు, వినోదకరమిచ్చే స్థలాల కొరకు, స్నేహాల కొరకు అనేక విషయాలు ఉంటాయి. అయితే భక్తుడు అంటున్నాడు, నీ కట్టములే నాకు అధికమైన ఆనందాన్ని ఇస్తే. నిజమే. ఒకవేళ ఈ లోకపరమైన ఆనందం చూస్తున్నప్పుడు ఇది చాలా పరిమితమైన ఆనందం. అనగా వారున్నప్పుడు ఆనందపడతాం, మళ్ళా ముగించబడుతుంది. ఆ వినోద కార్యక్రమం అయినంత వరకు చాలా నవ్వుతూ ఉంటాం, మళ్ళీ అక్కడితో ముగించబడుతుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంది, ఆయన కట్టలను కానీ మనం పాటించినట్లయితే అది అధికమైన ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. వారంట దాని నిజమే. దేవుని యొక్క వాక్యం మనను సత్యానికి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము నిజమైన జీవితానికి తీసుకువెళ్తుంది. దేవుని యొక్క వాక్యము ఆశీర్వాదం నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఎవరైతే ఉంటారో వారి జీవితంలో కొన్నిసార్లు లేదా ప్రారంభ దినాల్లో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు ఉంటాయి. కానీ ఆ వెళ్ళే కొలదంట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూస్తుంటాం. ఉదయకాల సమయంలో ప్రియ సంగమా, ఒకవేళ ముందున ఈ దిగులు కంటే మొదట ఆయన ఆజ్ఞలు అనుసరించు. వాటిని చూడు. ఆజ్ఞలు నిన్ను నెమ్మదినిస్తే, పాప నుంచి దూరం చేస్తే, నీకు దీపముగా ఉండి నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది, నేను నడిపిస్తుంటుంది. నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు మార్గాలు సరళం చేస్తుంది. ఒకవేళ ఆ ఆజ్ఞలను నువ్వు ఆనందిస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాదీవులతో నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించండి. నీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చి నీ యొక్క కృపాక్షములు దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకించండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.